మన డైరెక్టర్ మెహర్ రమేష్ గారు ఫస్ట్ సారి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తా అంటున్నారు. మరి ఆ సినిమా పరిస్థితి ఏంటంటారు? ఆ పక్క కూడా కనపడద్దు అని చెప్పు, సరేనా? ఆల్రెడీ చాలదా బోలో శంకర్ తో ఇంత పెద్ద రాడ్ పెట్టాడు మా మెగా ఫ్యాన్స్ కి. ఆ పక్క కూడా కనపడద్దు. ఆల్రెడీ హరిహర వీరమలతో అనుభవిస్తున్నాం. కొత్త డైరెక్టర్లు వచ్చి ఏదో మా పవన్ అన్న రేంజ్ పెంచితే అందరూ ప్రభాసు లేదా ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాన్ ఇండియాలు కొట్టి 2000 రికార్డులు కొట్టి అన్న స్థాయిని తగ్గిస్తున్నారు. 100 కోట్ల సినిమా కూడా లేదని. ఇప్పుడు ఇంకా మెహర్ రమేష్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ వద్దండి, మీరందరూ వెళ్ళిపోండి ఇంటికి, మాకు కొత్త డైరెక్టర్లే కావాలి. ఆయన మాత్రం ఆ పక్క కూడా కనపడద్దు అని చెప్పి మెగా మెగా కాంపౌండ్ లోనే కనపడద్దాడు. అంత పెద్ద రాడ్ పెట్టాడు బోలా శంకర్ కి. చిరంజీవి గారు పరువు తీసేశాడు. అయిపోయింది, ఆడ ఏమీ లేదు, కుదలో ఏమీ లేదు. ఆడ తీసిపడి దగ్గర డైరెక్టరే కాదు, అది సినిమా నాది అసలు. బోలా శంకర్ మళ్ళీ ఇంకో ఛాన్సా? పవన్ అన్న వద్దన్నా, నీకు ఏదైనా ఫ్రెండ్షిప్ ఉంటే వేరే ఏదైనా ఇంట్లో కూర్చొని ఏదైనా సీడీ వేసుకొని చూడండి, కానీ ఫ్యాన్స్ తో మాత్రం ఆడుకోకండి దయచేసి. చచ్చిపోతాం. మెహర్ రమేష్ డైరెక్షన్, ఆ బిల్ల ఏదో డబ్బింగ్ సినిమా తీసాడు, అటు బతికిపోయినాం. వద్దన్న, పవన్ అన్నతో ఆల్రెడీ మాకు ఓజీ వస్తుంది కదా, అట్లాంటి డైరెక్టర్లు కావాలి. సో డైరెక్టర్ మెహర్ రమేష్ గారు ఐడియా ఉన్నారా? అవును. బోలా శంకర్, శక్తి లాంటి సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. అవును. సో ఇప్పుడు పవర్ స్టార్ గారితో సినిమా చేస్తా, నాకు అదొక కళ అంటున్నారు. అవును. మరి ఈయనతో సినిమా చేస్తే ఆ సినిమా పరిస్థితి ఏంటి? సినిమా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందండి. పవర్ స్టార్ తో సినిమా చేస్తే దానికి ఫ్లాప్ హిట్ తో సంబంధం ఉండదు కాబట్టి ఆయన సినిమా చేస్తానంటున్నాడు. ఖచ్చితంగా ఆయన జాతకం మారబోతుంది. నవ్వుతానే ఉంటారండి. ఇప్పుడు అందరూ కూడా మనం చెప్పేది వాస్తవం అని చెప్పి నమ్మాలి కదా. అందరూ నమ్మరు, కొంతమంది నమ్ముతారు. కాబట్టి మెహర్ రమేష్ గారు ఆ సినిమాతో ఆయన జాతకం మారబోతుంది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అవకాశం రావాలే గాని ఆయన జీవితాశయం కూడా అని కూడా కొత్తగా చెప్తా ఉంటాడు. అలాంటి అవకాశం వస్తే మరి ఎఫెక్ట్ పెట్టి గట్టిగా సినిమా చేయొచ్చు. కాబట్టి అది సెన్సేషనల్ మూవీ కావచ్చు. సార్ ఇప్పుడు మెగాస్టార్ గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ లెక్క. అవును. మరి ఆయనతో సినిమా చేస్తేనే సినిమా ఫ్లాప్ అయింది. మరి ఇక్కడ వాళ్ళ తమ్ముడు గారితో సినిమా చేస్తే ఇప్పుడు అందరితోనే ఒకేలా ఉంటుందని ఎలా చెప్తాం? పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న అభిమానం ఆ సినిమా హిట్ కావచ్చు. ఖచ్చితంగా ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన కళ, ఆయన డ్రీమ్ అంటే తెలుగులో ఇంగ్లీష్ లో కూడా చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మా నమ్మకం అది. నేను పవన్ కళ్యాణ్ కాదండి. కొన్ని కథలు ఎంత బాగున్నా ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఆరెంజ్ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా, ఆ టైంలో ఫ్లాప్ అయింది. ఇప్పుడు చూస్తే మామూలు అలాంటి సినిమా, అంత గొప్ప సినిమాలు ఏవి కూడా లేవు, కానీ ఆ టైంలో ఫ్లాప్ అయింది. కాబట్టి ఇతను మెహర్ రమేష్ గారు తీస్తున్నటువంటి ఒకళ్ళు తీయాలని పవన్ కళ్యాణ్ గారి అవకాశం ఇస్తే మంచి హిట్ కొట్టగలరు. అంటే ఒకవేళ పవర్ స్టార్ గారు మెహర్ రమేష్ గారికి ఛాన్స్ ఇస్తే ఫ్యాన్స్ అందరూ మురేసుకుంటాం అంటున్నారు. మరి ఎవరు నాకంటే పెద్ద పని ఎవడున్నాడు పవన్ కళ్యాణ్కి? ఆయన 3 పాటలు చేశాను. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. కాబట్టి నేను కోరుకుంటున్నా మెహర్ రమేష్ కి వస్తే మెహర్ రమేష్ ఒక సెన్సేషనల్ మూవీ తీస్తాడు. మేము నమ్ముతున్నాం. ఇంత శక్తి అని ఎందుకు అనుకోవాలండి? వాళ్ళందరూ పక్కన పెట్టే ఆ సందర్భం వేరుగా ఉంటది. నేను నమ్ముతున్నాను కదా, హార్డ్ కోర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్. నాకంటే ఎవడైనా గొప్పగా ఒక 3 సాంగులు చేసినోడు కానీ సంవత్సరాల తరబడి నేను మాట్లాడుతాను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కానీ. నేనే కోరుకుంటున్నాను మెహర్ రమేష్ గారి సినిమా ఇమ్మని. ఖచ్చితంగా సినిమా ఇస్తే ఆయన ఒక గొప్ప హిట్ సినిమా తీయగలడని నేను నమ్ముతున్నాను. కానీ ఎవరో అంటే నాకంటే ఫ్యాన్ ఎవడో లేడు కదా. ఉన్నాడా చూపించు. మనం ప్రొడ్యూసర్ వాళ్ళే వస్తారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాలు తీసుకోవచ్చు. అంత అన్ని డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే. డైరెక్టర్ మెహర్ రమేష్ గారు ఇప్పటి వరకు చాలా సినిమాలు తీశారు, పెద్ద పెద్ద స్టార్ హీరోలతోనే. అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఇప్పుడు పవర్ స్టార్ గారితో సినిమా తీయాలని నా కోరిక, ఖచ్చితంగా తీస్తానని చెప్తున్నారు. మరి ఆయన సినిమా తీస్తే హిట్ అయింది అనుకుంటున్నారా? ఒకటి ఇప్పుడు డైరెక్టర్ గారు మెహర్ రమేష్ గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అవకాశం ఇచ్చారు అనుకోండి, తప్పనిసరిగా ఏంటంటే హిట్ అవుతుంది. అంటే పూర్వం ఎన్ని సినిమాలు తీసారా ఫ్లాప్ అన్నది పక్కన పెట్టండి, ఇప్పుడు కానీ తీస్తే తప్పనిసరిగా ఏంటంటే హిట్ అవ్వడానికి అవకాశం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ గా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఇచ్చిన మట్టుకి వారికి సక్సెస్ఫుల్ గా సినిమా. మరి ఫ్యాన్స్ అందరూ కూడా అసలు సినిమా చేయకపోతే మేల్ అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. అలాగే పొలిటికల్ గా కావాలన్న కూడా కొంతమంది ఉంటారు, మరి ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ కోసం ఏంటంటే మరి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే సినిమాలు తీసి ఇద్దరిని కూడా మెప్పించవలసిన అవకాశం ఉంటది. కాబట్టి అటు ఉండాలి, ఇటు ఉండాలి. రెండిట్లో కూడా కనీసం ఎక్కువ కాకపోయినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇప్పుడు మెగాస్టార్ గారు లాంటి గొప్ప వ్యక్తితో సినిమా చేసినా కూడా ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. సో అట్లాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం వద్దు, మీకు ఉన్నటువంటి క్రేజ్ పోతది అని కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. అప్పుడైతే మెగాస్టార్ తో తీస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి, అప్పుడు ఉన్నటువంటి కథను పెట్టేటంటే ఫెయిల్యూర్ అవ్వుంటూ ఉండొచ్చు.
కానీ అదే డైరెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తీశారు అనుకోండి ఫెయిల్యూర్ అవుతుందని మనం చెప్పడానికి అవకాశం ఉండదండి. ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అవ్వచ్చు, ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియా వైజ్ గా కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరన్నది కూడా ఇప్పుడు బాగా తెలిసింది మీకు. అంటే పొలిటికల్ గా కానీ ఏంటంటే సినిమా హీరోగా కానీ చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉన్నది కాబట్టి మ్యాక్సిమం పెట్టిన సినిమా అన్నది ఏంటంటే ఫ్లాప్ వీటితో సంబంధం లేకుండా ఏంటంటే అటు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ లాస్ లేకుండా ఏంటంటే ఆ మూవీ అన్నది తప్పనిసరిగా మీకు ఉంటదండి. సో బోలా శంకర్, శక్తి ఇలాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్ అన్నమాట ఆయన పేరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తా అంటున్నారు. సో ఒకవేళ పవర్ స్టార్ గారితో సినిమా చేస్తే సినిమా హిట్ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు బోలా శంకర్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి సినిమాల వరకు. పోయింది, బోలా శంకర్ పోయింది, అదే విధంగా శక్తి కూడా పోయింది. అవును, ఆ? క్రాంతి సినిమా, క్రాంతి అవి కొంతవరకు ఆయన చేసింది కంటెంట్స్ ఏంది ఏం కథ తెలియదు మనకు. ఎక్కడనో తీసుకుపోదాం అనుకున్నాడు, దాని మధ్యలో కొంత వరకు హైప్ వచ్చింది, కొంతవరకు లో వచ్చింది. ఆ విధంగా కొందరికి నచ్చినట్టుగా ఉంది. అట్లానే పోయింది, వస్తుంది అనుకుని ఆశించింది డైరెక్టర్ గా, కొంతవరకు పోయింది అది. అదే విధంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి నిజం చెప్పాలంటే చాలా క్రేజ్. ఆయన నిజాయితీ పరుడు, అదే విధంగా సినిమాలలో కానీ రాజకీయంగా కానీ నిజానికి పవర్ స్టార్ అంటే ఒక లెవెల్. మరి అట్లాంటి లెవెల్ మనసుతో ఈ మన మేయర్ రమేష్ గారు అనేది వచ్చి తీస్తా అంటుండు కదా. ఒకవేళ అదృష్టం బాగుండి దరిద్రం దాపకూడితే మన కాక హిట్ కావచ్చు. అంటే ఇప్పుడు ఆయన డైరెక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా పవర్ స్టార్ గారి క్రేజ్ ని బట్టి సినిమా హిట్ అయింది అనుకుంటున్నారా? ఇక 100% అంటే డైరెక్టర్ ఆయన కోణంగా ఆయన చూసుకుంటే 100% జనాలు ఏమంటారు అంటే ఫెయిల్ అంటారు. కానీ అన్న మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అంటే ఆయన క్రేజ్ వేరే లెవెల్ ఉంది. పైగా డిప్యూటీ సీఎం పేరును చూసే కొంతవరకు జనాలు హైప్ ఇస్తారు. అలాంటిది ఆ మనిషిని పెట్టి నటిస్తున్నాను అని అంటే డైరెక్టర్ చూసి రారు, ఒక సినిమా పరంగా హీరోని చూసి వస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంత ఫ్లాప్ డైరెక్టర్ తో చెయ్యొద్దు, అసలు చేసి మేము ఒప్పుకోమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఫ్యాన్స్ అనేది అని అంటే ఇక ఎంతైనా ఘోరంగా ఫ్యాన్స్ అయితే చాలా వరకు అదే ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా చేసి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా, వాళ్ళ హీరో మంచి మన హీరో మంచిగా కిక్ డైరెక్టర్ బాగా హిట్ కొట్టాలనుకుంటారు. ఇక అందరు అట్లా అనుకుంటే దొంగ అంటే వెనకాల మేము కూడా అన్నట్ట, మరి ఈయన కూడా ఎట్టుకోవాలి కదా. మొత్తానికి సినిమా చేస్తారు, మంచి హిట్ ఏ డైరెక్టర్ ఆశించేది ఏంది, కొన్ని ఫెయిల్ అవ్వరే కొంతవరకు సక్సెస్ఫుల్. అదే విధంగా ఈయన కూడా ఫెయిల్ తోనే సక్సెస్ ఈయన నుంచి తీసుకురావచ్చు అనుకోవచ్చు. సో అట్లానే ఈయన హిట్ అయిన అంటే ఆయన ఇప్పుడు డైరెక్టర్ పేరు వస్తుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారితోనే రావచ్చేమో. ఒకవేళ మళ్ళీ హిట్ సినిమాలు తీయనికే ఇక్కడ హిట్ అయిన అంటే రేపటి తగ్గొచ్చు తగ్గకపోవచ్చు. ఇది నేను కోరుకునేది, ఎందుకంటే నేను కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని. సో అదే విధంగా నేను కూడా ఆయన హిట్ కావాలి, మన డైరెక్టర్ గారు కూడా ఆయన తరఫు నుంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. మన మెహర్ రమేష్ డైరెక్టర్ గారు ఇంతవరకు అందరికి గొప్ప మంచి ఫ్లాప్ సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు పవర్ స్టార్ గారిని మాట్లాడుతున్నాం అన్న, ఏందన్నా ఫ్లాప్ లేదన్నా అన్న. లెజెండరీ డైరెక్టర్ లో నెంబర్ 1 స్థానంలో మేయర్ రమేష్ అని ఉంటాడు. ఎవరైనా డిబేట్ దిగుతారేమో రండి, ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. సరే ఇప్పుడు పవర్ ఏంది స్టార్ అన్న గారితో అన్న? సినిమా తీస్తా అంటున్నారు, సినిమా పరిస్థితి ఏంటి? పవర్ స్టార్ అని వదిలిపెట్టానా, ఫస్ట్ ఆయన ఇచ్చిన గొప్ప ఫిలిం ఇండస్ట్రీ గానీ మనకి ఇండస్ట్రీ హిట్లు గానీ ఏందనుకున్నాం, శక్తి, షాడో, మొన్న వచ్చిన బోలా శంకర్. ఈ అమ్మ మైండ్ అసలు నీ ఓ మాటలు చెప్పాలంటే అది ఏడబెట్టుకోవాలో కూడా తెలియలే. అంత మంచి ఫిలిమ్స్ మన ఇండస్ట్రీకి ఇచ్చింది కాబట్టి ఆయనని ఆ స్థానంలో చూడాలా. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ అన్న మేయర్ రమేష్ కలిసి తీస్తున్నారు అన్నావు కదా, నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అన్నతో కాకుండా మేయర్ రమేష్ అన్ననే 4 రోల్లో లేకపోతే స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్లన్నీ మేయర్ రమేష్ అన్ననే ఉంటే అప్పుడు అది సినిమా హిట్ అవుతుంది. లేదనుకో ప్రతి సినిమా రాడే. అది అంటే మరి ఇప్పుడు ఇంత మంచి హిట్లు అందించాడు కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఇప్పుడు ఇది ఎట్లా మరి వరల్డ్ వైడ్ గా హిట్ అనుకోవచ్చా ఈ సినిమా? ఖచ్చితంగా చెప్తున్నాను కదా అన్న, ఈ ఫిలిం వచ్చిన రోజు మాత్రం ₹2 జెండు బామ్ ఆడ బయట డబ్బా కొట్టు పెట్టుకొని కూర్చుంటాను నేను, ఏడ కావాల్సాడా. ఎందుకు ఇంతగానో చెప్తున్నానంటే ఓ లెజెండరీ డైరెక్టర్ గురించి మనం ఇంతకంటే ఎక్కువ పొగడకూడదు అన్న. అందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాజకీయాల్లో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 3 సినిమాలు ఇప్పుడు ఈ సినిమాలకి టైం ఇవ్వలేక ఆయన అట్లా గుత్లం అవుతున్నారు. మళ్ళీ అసలు ఈయనకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు అనుకోవచ్చా? ఇచ్చిన అసలు ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే గతంలో చూసుకున్న మనకు రాజమౌళి గారు బాహుబలితో ఎట్లా ఫేమస్ అయ్యిండో మన మేయర్ రమేష్ గారు కూడా మన శక్తి సినిమాతో అట్లా ఫేమస్ అయ్యింది కాబట్టి ఇచ్చిన తప్పు లేదు. కానీ రాడు మాత్రం ఆ రోజు మేయర్ రమేష్ కే దిగుతుందేమో అని భయం అవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో. మెహర్ రమేష్ ఐడియా ఉన్నారు కదా దర్శకుడు, సో ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా అంటున్నారు. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు?
ఓకే, ఈ విషయం వచ్చి అంటే మంచి క్వశ్చన్ అడిగినావు. ఎందుకంటే ఇప్పుడు బిల్లా మూవీ ఉంది కదా, సో ప్రభాస్ గారి మూవీ, సో అది మాత్రం బిల్లా సూపర్ హిట్ అయింది. అది చాలా హ్యాపీ. బట్ ఏంటంటే అనుకున్నంత మాత్రం ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేశారు, బట్ ఏమో అంటే అదంత రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఒప్పుకోరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన బ్యాక్డ్రాప్ వేరు, ఈయన బ్యాక్డ్రాప్ వేరు. ఎందుకంటే మొత్తం మాఫియా లెవెల్ లో తీయాలి కదా. మాఫియా లెవెల్ అంటే వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నా. అన్న ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లోనే పెరిగినా అని చెప్తున్నాడు మన డైరెక్టర్. సో మరి వాళ్ళకి మంచి అనుబంధం ఉందని చెప్పేసి వాళ్ళతో సినిమా ఆల్రెడీ బోలా శంకర్ తీస్తే అది ఫ్లాప్ అయిపోయింది. సో మరి అట్లాంటి డైరెక్టర్ తోని ఏదైనా హీరో సినిమా చేయడానికి ముందుకు వస్తాడు అనుకోవచ్చు అసలు? ఇక ప్రెసెంట్ అయితే కష్టమే. ఎందుకంటే ప్రెసెంట్ మనం చూసుకోవాలి, మార్కెట్ లో ఏమున్నా చూడాలి కదా మనం. సో మేహర్ రమేష్ గారి సినిమాలు ఓకే, బట్ ఏంటంటే ఆయన హాలీవుడ్ రేంజ్ బట్ ఏంటంటే ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదనేది మన టాలీవుడ్ లో మన, ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు 1 నేను ఒక్కనే మూవీ చూసాం మనం, అది స్టార్టింగ్ లో ఎవరికి ఎక్కలేదు, బట్ తర్వాత అనేది అందరికి ఎక్కింది కదా. సో ఇది కూడా హాలీవుడ్ రేంజ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. శక్తి మూవీ చూడండి, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. బట్ అది అంటే పవన్ కళ్యాణ్ తో చేయరేమో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిప్యూటీ టీమ్ అయ్యారు, ఇప్పుడు సేమ్ కాబట్టి టైం ఉండకపోవచ్చు కదా. అంటే ఇక్కడ మెగాస్టార్ గారితో ఒక డ్రీమ్ అని అన్నాడు, సో అది చేశాడు ఓకే. బట్ ఇక్కడ వాళ్ళ తమ్ముడితో కూడా ఒక కళ అని చెప్తున్నాడు, మరి అది నెరవేరుతుంది అనుకోవచ్చు అసలు? అట్లీస్ట్ అది కష్టమే బ్రో, కష్టమే. అదైతే అవ్వదు అని నాకు తెలిసి. అంటే మేబీ ఇక ఛాన్సెస్ చెప్పలేదు, ఎందుకంటే అంటే ఒకవేళ ఒప్పుకున్నా కూడా సినిమా హిట్ అయ్యిద్ది అనుకుంటున్నారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓజీ మూవీ ఉంది, సో అది హరిహర వీరమల్లు ఇవి ఉన్నాయి. సో వీటి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 అయ్యేసరికి ఇంకా 5 years పెట్టట్టుంది మొత్తం అన్ని రిలీజ్ అయ్యేసరికి. ఇప్పుడు ఇవి అయిపోయి ప్రమోషన్స్, మళ్ళీ ఇప్పుడు పాలిటిక్స్, అంత టైం ఉండదని నేను అనుకుంటున్నా. యా ఓకే, ఇప్పుడు ప్రజెంట్ హరిహర వీరమల్ల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే ఇప్పుడు మనకు మోస్ట్ ఏంటంటే ఎంఎం గిరవాణి అంటే ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన, అది చాలా హ్యాపీ సంతోషకరమైన విషయం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అది వచ్చేసి మనం కోహినూర్ డైమండ్, ఇంతవరకు ఏంటంటే పోకిరి మూవీలో డైలాగ్ ఉంటుంది, కోహినూర్ డైమండ్ ఎవరు ఎత్తుకపోయింది రోడ్డు మీద తిరుగుతుందని. సో మనం ఈ సినిమాలో కోహినూర్ డైమండ్ చూడబోతాను, ఎందుకంటే దాని దొంగతనం గురించి కదా, మొఘల్ చక్రవర్తి దాని గురించి ఉంది. సో మంచి బ్యాక్గ్రాప్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి బ్యాక్గ్రాప్ లో తీయడం అనేది చాలా హ్యాపీ. కొత్తగా పవన్ కళ్యాణ్ లుక్ కూడా బాగుంది. బోలా శంకర్ గాని సినిమా, శక్తి సినిమా, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయినాయి కదా. సో ఈ డైరెక్టర్ మెహర్ రమేష్ సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తా అని చెప్తున్నాడు. సో మరి ఇలాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే హిట్ అవుతుంది అనుకుంటున్నారు? హిట్ అవుద్ది ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఏ నమ్మకంతో చెప్తున్నారు? సార్ మూవీ రిలీజ్ అయితే 10 రూపాయలు టికెట్ పెట్టినా సరే 10 లక్షల వరకు దాటిద్ది, 10 కోట్లు దాటిద్ది. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి బాస్ మన మెగాస్టార్ గారు, ఆయనతో సినిమా చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయింది, మరి ఇంతో చేస్తే హిట్ అవుతుందని ఎట్లా చెప్పారు? పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు బ్రో. ఎన్ని కోట్లు వచ్చినా సరే 70% అనాథలకి పేద ప్రజలకి సార్ పెడతారు. మెగాస్టార్ కన్నా కూడా ఇంకా క్రేజ్ ఎక్కువ ఉంది. ఇంకా క్రేజ్ మెగాస్టార్ కన్నా పవర్ స్టార్ కి ఎక్కువ క్రేజ్ ఉంది. అంటే ఏ విధంగా చెప్తున్నారు? రాజకీయాల పరంగానా, సినిమా పరంగా అయినా, రాజకీయాల పరంగా అయినా సరే. రాజకీయం పరంగా చాలా మంది ఎంత అమౌంట్ నుంచి అంత దోచుకుంటామని చూస్తారు. పవన్ కళ్యాణ్ సార్ ఎంత వచ్చింది, మళ్ళీ సార్ సొంత డబ్బులు కూడా పేద ప్రజలకే పెడతారు. అంటే ఇప్పుడు డైరెక్టర్ మీద ఇది నమ్మకం కాదు, జస్ట్ హీరో మీద నమ్మకం. డైరెక్టర్లు ఎలా చేస్తారేమో నాకు తెలియదు, కానీ పవర్ స్టార్ మూవీ ఎవరు చేసినా సరే ఇటు కొడుతుంది. ఏ సినిమా వచ్చినా కథ ఇట్లా ఉండని, జస్ట్ పవర్ స్టార్ స్క్రీన్ పైన కనబడితే చాలు. అంటే మీరు పవర్ స్టార్ కి ఫ్యాన్ గా చెప్తున్నారా, సినిమా ఫ్యాన్ గా చెప్తున్నారా? నేను పవర్ స్టార్ ఫ్యాన్. ఓకే, ఎందుకోసం అని? సార్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో రీసెంట్ గా కార్లు ఎక్కినట్టుగా నేను రియల్ గా ఎక్కించాను. పవర్ స్టార్ అంటే అంత పిచ్చి. అంటే ఎందుకోసం? ఈ సినిమాలు చూసి అంత పిచ్చా, లేకపోతే క్యారెక్టర్ చూసా, మనిషిని చూసి క్యారెక్టర్ చూసి అన్ని మొత్తం? సారు నార్మల్ గా షూటింగ్ చేసే టైంలో కూడా ఎవరైనా నాకు ఇలా బాగోలేదు ఎలా అయినా సరే ఎవరికి తెలియకుండా కొన్ని 100 కోట్లు డొనేషన్ చేస్తున్నారు. సో అట్లా హెల్పింగ్ నేచర్ అండ్ మనస్తత్వం అన్నిటిని బట్టి మీరు ఆయనకు ఫ్యాన్. డైరెక్టర్ మెహర్ రమేష్ పవర్ స్టార్ తోని సినిమా చేస్తా అంటున్నాడు, మరి ఆ సినిమా అసలు పరిస్థితి ఏంటి? ఆ సినిమా పరిస్థితి ఈ సినిమా స్టార్ట్ అవగానే ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్ కి తాడు కట్టుకొని ఊరేసుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మన ఎన్టీఆర్ కి ఒక శక్తి ఇచ్చాడు, నెక్స్ట్ మన వెంకటేష్ ఒక షాడో ఇచ్చాడు, లాస్ట్ మన చిరంజీవి గారికి సినిమా బోలా శంకర్ ఇచ్చాడు. ఇప్పుడు అదే అలాంటి సినిమాయే మన పవన్ కళ్యాణ్ కూడా రాబోతుంది. సో అది చూసి తట్టుకోగలరా? అజ్ఞాతవాస్ అన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు మెహర్ రమేష్ అని మీరు ట్రోల్ చేయడానికి రెడీగా ఉండండి. మరి ప్రభాస్ గారికి బిల్లా ఇచ్చాడు కదా, ప్రభాస్ బిల్లా ఇచ్చాడు కానీ కమర్షియల్ గా అయితే సినిమా హిట్ అవ్వలేదు భయ్య. జస్ట్ స్టైలిష్ గా చెప్పుకోవడానికి అయితే బిల్లా ఉంది అంతే.
సినిమా బ్లాక్ బస్టర్ అని ఎవరు చెప్పలేదు. సో అంతే. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎట్లా ఉన్నా కూడా పవర్ స్టార్ తో సినిమా చేస్తే పక్కా హిట్ అంటున్నారు కదా. అక్కడ ఉంది మెహర్ రమేష్ సాబాయ్, పవర్ స్టార్ కాదు కదా, పవర్ స్టార్ లాంటి క్రేజ్ డబుల్ ఉన్నా సరే అక్కడ సినిమా బాల్తా పడిపోతాయి. అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు? ఎందుకంటే ఆయన హిస్టరీ భయ్యా, హిస్టరీ చూస్తే తెలిసిపోతుంది కదా. తీసేవన్నీ ఫ్లాప్, హిట్ మూవీ లేదు కదా ఇప్పుడు అప్డేట్ అయ్యి ఉండొచ్చు కదా బ్రో. అదో సామెత ఉంటది బ్రో, గుర్తు రాలేదు అంతే. అది అంటే అన్నం ఉడికిందా చెప్పండి. అంతే. అలాంటిది 10 సినిమాలు తీసాడు, ఫ్లాప్ తీసాడు, మళ్ళీ ఈ సినిమా హిట్ అవుద్ది అనుకుంటే మన ఎరితాను అడిగే మీ ఎరితాను అంతే. అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఏమేమి గుర్తుకు వచ్చింది మైండ్ లో? ఈ సినిమా మీరు ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ గుర్తొచ్చింది ప్రొడ్యూసర్స్. అంటే ప్రొడ్యూసర్స్ నా సినిమా తీయడానికి ఏ బ్యాంక్ కనవేస్తారో తెలియదు కదా, అది నాకు గుర్తొచ్చింది ముందుగా. చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా అవతల. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో. అవునవును. అంటే ఇప్పుడు మెగాస్టార్ గారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి బాస్, వాళ్ళ అన్నగారు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు. కానీ సో మరి ఆయనతో సినిమా చేస్తే కూడా ఫ్లాప్ అయింది కదా. పవన్ కి గ్రేస్ ఎక్కువ ఉంది కదా బ్రో, ఆ. అందుకని కొంచెం హిట్ అవుతుంది నమ్మకం. అంటే డైరెక్టర్ తోని కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో నమ్మకంతో సినిమా హిట్ అవుతుంది. ఓకే. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి హిట్ అయిపోతుంది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఆయన ఫుల్ పాలిటిక్స్ లో బిజీ. అంటే భీమ్లా నాయక్ వచ్చినప్పుడు అది భీమ్లా నాయక్ మామూలుగా ఫ్లాప్ సినిమా, అది ఫ్యాన్స్ హిట్ చేశారు, అందుకే వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళు హోప్ లేపుతారు. అంటే ఇప్పుడు ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు వస్తుంది, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో అసలు ఈయనతో సినిమా చేయడానికి ఒప్పుకుంటారు అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోరు 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 కానీ ఒకవేళ సినిమా చేస్తే హిట్ అవుతుంది.